రోజా ఆ సినిమా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించినటువంటి ఈ సినిమా ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పాల్సిందే. అప్పట్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో అరవింద్ స్వామి హీరోగా నటించారు. కథానాయికగా అంటే హీరోయిన్ గా సినీ ప్రియులను కట్టిపడేసింది హీరోయిన్ మధుబాల అలియాస్ మధు. అమాయకమైన నటన, చూపు తిప్పుకోనివ్వని అందంతో వెండి తెరపై కనిపించి ప్రేక్షకులైతే మంత్ర ముగ్ధుల్ని గురి చేసింది ఆ రోజుల్లో. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ శ్రోతలకు హృదయాల్ని హత్తుకుంటాయి అని చెప్పొచ్చు, మెస్మరైజ్ చేస్తాయి. ఇక ఈ సినిమాతోనే యూత్ క్రష్ గా మారిపోయింది మధుబాల. ఈ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు మధుబాల. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా చాలా భాషల్లో వరుస ఆఫర్లు అయితే అందుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా అతి తక్కువ సమయంలోనే క్రేజ్ ని కూడా సొంతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది ఆ రోజుల్లో. మరి ముఖ్యంగా 2000 నుంచి 1980s నుంచి 90s నుంచి 2000, సో 2005 ఆ టైంలో తెలుగులో చిలకొట్టుడు, ఆవేశం, గణేష్, అల్లరిప్రియుడు వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. అయితే కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ నటి ఆ జూహీ చావ్లా బంధువు ఆనంద్ వివాహం చేసుకున్నారు మధుబాల. 1999 ఫిబ్రవరి 19 వీరి పెళ్లి జరిగింది. వీరికి అమోయ, కేయ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది ఈమె. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మధుబాల చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫొటోస్ ని షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా మధుబాల తన కూతుర్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మధు కూతుర్లు అమేయ, కేయ ఇద్దరు ఎంత అందంగా కనిపిస్తున్నారు, అచ్చం హీరోయిన్స్ మాదిరిగానే ఉన్నారని చెప్పేసి, అందంలో తల్లిని మించిపోయారంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే మధు కూతుర్లు మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారని చెప్పొచ్చు.